రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు ఎర్రబారిపోయాయి. ఏకంగా 1950 పాయింట్ల గ్యాప్ డౌన్ తో మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే భారీ పతనాల్లో ఇదొకటిగా నిలుస్తోంది. సెన్సెక్స్ నిఫ్టీ 2% మేర పతనంతో కొనసాగుతున్న పరిస్థితి. బ్యాంకు నిఫ్టీ, ఆటో సెక్టార్లకు భారీ నష్టాలు వచ్చేశాయి. స్మాల్ మిడ్ క్యాప్లది అదే దుస్థితి కనిపిస్తోంది. ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు ఎర్రబారాయి. ఏకంగా 1950 పాయింట్ల గ్యాప్ డౌన్ తో మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే భారీ పతనాల్లో ఇదొకటిగా నిలుస్తోంది. సెన్సెక్స్ నిఫ్టీ 2% మేర పతనంతో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఆటో సెక్టార్లకు భారీ నష్టాలు వచ్చాయి. స్మాల్ మిడ్ క్యాప్లది అదే దుస్థితి కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు మొత్తంగా పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. 2% మేర సెన్సెక్స్ నిఫ్టీ పతనమయ్యాయి. ఇక బ్యాంక్, ఆటో సెక్టార్లు భారీ నష్టాలను మూటగట్టుకున్న పరిస్థితి. చరిత్రలోనే భారీ పతనాల్లో ఒకటిగా స్టాక్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. స్మాల్ మిడ్ క్యాప్ల పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతోంది. సో 15% ఎగిసిన విక్స్ అస్థిరత సంకేతంగా చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఎర్రబారిపోయాయి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు ప్రభు గారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, మొత్తంగా స్టాక్ మార్కెట్లు పతనం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్తున్నారు. చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఇంత పతనం ఎందుకు సంభవించింది, ఏం చెప్తారు? అంటే ఇష్యూ నిన్నటి దాకా 3 days మార్కెట్ పడి మళ్ళీ 3 days పెరిగింది. ఇవాళ కూడా గ్యాప్ అప్ అనుకుంటే ఇష్యూ ఎస్కలేట్ అయింది. సో ఎనర్జీ దాని మీద అటాక్ చేస్తారు. వాళ్ళు సౌత్ పాస్ మీద అటాక్ చేశారని వీళ్ళు కూడా ఇరాన్ కూడా కొంచెం ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద వాటి మీద ఇది చేస్తుంది, క్రూడ్ ఆయిల్ మీద కానీ. సో డెఫినెట్ గా దాని ఖతార్, ఇరాన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేసేదానికి క్రూడ్ 10% పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 100 ఉండేది, $100 అబౌవ్ ఉండేది, $110 అయిపోయింది. సో ఓవర్ నైట్ లో 10% పెరగడం అంటే మనం దేశాలు క్రూడ్ మీద ఆధారపడ్డ దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అంటే మెయిన్ అదొక పాయింట్. ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ ఇన్ఫ్లేషన్ ప్రొడ్యూసర్ డేటా అవి కూడా కొంచెం ఇదైనాయి. సిపిఐ డేటా కానీ, పిసిఐ పర్సనల్ కన్సంప్షన్ డేటా కానీ, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కానీ అవి కొంచెం ఈ క్రూడ్ వల్ల కొంచెం ఇదైనాయి అనుకోవచ్చు. దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకే S&P కూడా 2% పడింది హై నుంచి లోకి. సో నెక్స్ట్ వచ్చేదానికి లోకల్ ఒక రీజన్ ఉండండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైం డైరెక్టర్ చక్రవర్తి గారు ఆయన రిజైన్ చేస్తూ బ్యాంక్ మీద ఒక ఎలిగేషన్ చేశారు. నా వాల్యూస్ ఇదవ్వట్లేదు అనేది. ఎందుకంటే జనరల్ గా వెళ్ళేటప్పుడు, రిజైన్ చేసేటప్పుడు వెళ్ళిపోతే ఇన్వెస్టర్స్ ఇంతమంది అన్యాయం అయిపోతారు. ఒకసారి 8% పడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, 20% నుంచి 12% అంటే ఇప్పుడు దాకా ఆయనకు తెలీదా? ఇప్పుడు దాకా మరి బ్యాంక్ లో ఇన్నాళ్ళు పని చేసినప్పుడు తెలీదా? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు వాల్యూస్ తెలిసినాయా? అంటే కుదరనప్పుడేమో ఒకటి, కుదిరినప్పుడు ఒకటే. సో ఇన్వెస్టర్స్ డబ్బులు ఈ రకంగా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కువ మంది లాస్ అయిపోతారు. సో అది చాలా మంది హెచ్డిఎఫ్సి షేర్లు బాగున్నాయని పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా చూసాం సార్. ఎన్నో ప్రకటనలు కూడా గుప్పించారు వాళ్ళు. అవునండి. అంటే నమ్మకం మీద, ట్రస్ట్ మీద పెట్టుకునేది ఇట్లా. ఇప్పుడు ఇంటర్నల్ గా ఏదన్నా కొంచెం ఏ కంపెనీకైనా, ఏ బ్యాంక్ అయినా ఏదైనా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉంటాయండి, ఉండకుండా ఉండవు. ఏ కంపెనీకి ఉండవు. సో ఆ దాన్ని హైలైట్ చేసి ఇచ్చేసేది మార్కెట్ కి చెప్పేదానికి మార్కెట్ కొంచెం నెగిటివ్ తీసుకుంటుంది. ఈ అన్ని క్రోడీ గురించి ఒకేసారి గిఫ్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ చూస్తే, 500 పాయింట్స్ అబోవ్ చూస్తే మనది కూడా ఓపెనింగ్స్ 580 పాయింట్స్ ఓపెన్ అయింది గిఫ్ట్ నిఫ్టీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది మొన్నటి లో 22,955 మొన్న వచ్చిన లో అండి. ఎందుకంటే యుఎస్ ఓడిపోతాం అనుకున్నప్పుడు ఇలాంటి పనులే చేస్తుంది, అటాక్స్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాకు తెలీదు ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు అనేది రాంగ్. ట్రంప్ చెప్పే స్టేట్మెంట్ 100% రాంగ్ అది. ఎందుకంటే ఆయన తెలియకుండా నేనేం చేయడు. సో ఎనర్జీ వాటి మీద అటాక్ చేసింది 100% ఆయన తెలిసే చేశారు.
వియత్నాం లో గానీ ఆఫ్ఘనిస్తాన్ లో గానీ ఓడిపోయి వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక మేము ఓడిపోతున్నాం అనుకున్నప్పుడు అదర్ ఆ కంట్రీస్ మీద నాశనం చేయడానికి ఏదో ఒక ఇది చేస్తారు. మంచి ఏంటి పాయింట్స్ మీద. ప్రభు గారు, మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మిన్నంటుతాయని కనిపిస్తోంది. సో ఏంటి అసలు ఈ బ్యారెల్ ధరలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? దట్స్ వాట్ నేను చెప్పేది అదే అండి. దాని ఇంటర్లింక్ ఉంది. ఇప్పుడు ఓడిపోతాం అన్న ఫీలింగ్ లో ఇట్లాంటివి డిస్ట్రాయ్ చేస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో వారు అతి తొందరలో ఎండ్ అవుతుంది అనేది ఇది ఇండికేషన్. సో ఇదే లాస్ట్ లెగ్. ఎందుకంటే యుఎస్ కూడా ఎప్పుడైనా ఓడిపోయేటప్పుడు ఇలానే చేస్తుంది. వియత్నాం కానీ ఆఫ్ఘనిస్తాన్ చూసాం. సో ఇది లాస్ట్. అందుకే నేను 22,955 లో అనేది అదే లో, ఇంకా లో రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఆటోమేటిక్ గా ఇది అయిపోయినప్పుడు క్రూడ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్. ఎందుకని స్మాల్ మిడ్ క్యాప్ లపై కూడా ఇంత ప్రభావం ఎందుకు చూపిందంటారు? అంటే జనరల్ గా ఎక్కువ మంది ఉంటారు కదా, భయం ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా పడిపోతుంది. మీరు అన్నట్టు క్రూడ్ $200 బ్యారెల్ అయిపోద్ది. ఇరాన్ కూడా అని చెప్పింది కదా, మీరు ఈ రకంగా చేస్తే కంటిన్యూస్ గా బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్, బ్యారెల్ $200 కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయని వాళ్ళు ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. సో ఈ ఎనర్జీ ఇది మీద క్రూడ్ మీద పడేదానికి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది లాస్ట్ అటాక్. ఏం చేయలేము అనుకున్నప్పుడు డిస్ట్రాయ్ చేస్తుంది యుఎస్. అదే పని చేస్తుంది. సో డెఫినెట్ గా ఎండ్ కార్డు తొందరలో పడబోతుంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఎవరు భయపడాల్సిన పని లేదు ఇన్వెస్టర్స్. ఇది మంచి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. డెఫినెట్ గా ఓవర్ ఎ పీరియడ్ డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు. చాలా మంది కూడా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక రకమైన భయాందోళన వాళ్ళని వెంటాడుతుంది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది, సో చాలా రోజులు యుద్ధం కంటిన్యూ అవుతుంది, మొత్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయని రకరకాల భయాలు వినిపిస్తున్నాయి. సో వాళ్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఏంటి అంటే ఇటువంటి టైంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మన లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాం అన్ని రకాలుగా. ఆయన సీట్ లోకి వచ్చిన దగ్గర నుంచి జనవరి 20 సీట్ లోకి వచ్చినాక ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నుంచి మొదలు పెట్టారు. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి మొదలు పెట్టారు. అక్కడి నుంచి టరీఫ్లని నానా. ఇప్పుడు లేటెస్ట్ ఈ ఇష్యూతో పాటు ఇంకో ఇష్యూ బర్న్ అవుతుందండి. క్యూబాలో కరెంట్ లేదు. నేషనల్ వీటి మీద గ్రిడ్ మీద ఇచ్చేశారు, దాన్ని ఇచ్చేశారు యుఎస్. సో డెఫినెట్ గా వాళ్ళు క్యాండిల్స్ తో ఉన్నారు నిన్నంతా. సో నెక్స్ట్ రిజీమ్ చేంజ్ అనేది ఆయన ఎప్పటి నుంచో చెప్పేది ఇప్పుడు క్యూబా మీద ఉంది. సో నెక్స్ట్ గ్రీన్లాండ్ అంటాడు. అంటే ఇది ఇష్యూ అయిపోగానే ఇంకా ఈ నెక్స్ట్ ఇష్యూ లేవు. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మార్కెట్ రోలర్ కోస్టరే. ఈ సంవత్సరం ఆయన సీట్ లో నుంచి దిగేదాకా రోలర్ కోస్టరే. ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బీ రెడీ ఫర్ దట్ అంతే. అంటే ఇప్పుడు మనకి రేంజ్ బౌండ్స్ పైకి వస్తుంది, అదే రేంజ్ లో ఉంటే కిందకు వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. ఇప్పుడు మళ్ళీ 23,100 23,22 ఆ రేంజ్ కి వచ్చింది అనుకోండి, 23,100. సో ఇది మళ్ళీ మంచి అవకాశం అనమాట. మళ్ళీ కొంచెం పెరిగి 23,800 అక్కడికి వస్తుంది. మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పెద్ద పడట్లేదు, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది, ఆ రేంజ్ లో కదలాడుకుంటుంది. కాబట్టి లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు బై చేసుకొని హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ కాకుండా తక్కువ లెవెల్లో బుక్ చేసుకుంటే బెస్ట్. అంటే ఈ ఇష్యూతో పాటు ఇంకా ఉన్నాయండి ఆయనకి. ఒకటి కాదు, నేను మొనార్క్ ని, నా మాట వినాలి, ఇంకా తగ్గలేదు ఆయనకి. 100% అది కంటిన్యూషన్ అవుతూనే ఉంది. సో నేను చెప్పింది వినాలి అన్నట్టు ఉంది. నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టు. అది ఎక్కడ దాకా ఉంటుందంటే ఆయన సీట్ లో ఉన్నంత కాలం అది ఉంది.